నిర్మల్ జిల్లా బైన్సాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బీజేపీ నేత నందు భయ్య ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ వేదికగా శత్రువులను సైతం స్నేహంగా పలకరించే ఉదార స్వభావి, సౌమ్యంగా కనిపించే చిరునవ్వుతో పలకరించే సాధారణ వ్యక్తి అని నందు భయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే జనసంఘ్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉండి తదనంతరం భారతీయ జనతా పార్టీ స్థాపించి దానిలో ముఖ్య నాయకుడిగా ఉండి పలు రకాలుగా మంత్రిగా చేసిన సందర్భాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ముఖ్యంగా భారతదేశంలో ఒకే సంవిధానం ఉంటుంది, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే సంవిధానం ఉంటుందని ముఖ్యంగా ఖండించినటువంటి వ్యక్తి దో విధాన్ నహీ చలేగా, ఏక్ హీ సంవిధాన్ చలేగా, కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను ఖచ్చితంగా రద్దు చేయాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించినటువంటి, హెచ్చరించినటువంటి వ్యక్తి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ రోజు బీజేపీ పార్టీ భంగన పడి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు దేశం మొత్తం కాషాయంతో రెపరెపలాడుతుంది అని చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగానే ఈరోజు దేశం మొత్తం కాషాయ పార్టీ రెపరెపలాడుతుంది, రాలేదు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు, ఆయన కుటుంబం నుంచి కూడా ఎవరు రారు. కానీ కాంగ్రెస్